హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో క్రంచీ రోల్ 2023లో రిలీజ్ చేసిన తెలుగు డబ్బింగ్ యానిమేస్ గురించి మాట్లాడుకుందాం. 2023లోనే యానిమే అనేది ఇండియాలో పాపులర్ అవ్వడం మొదలైంది. క్రంచీ రోల్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంది. అందుకే వెంటనే హిందీ డబ్బింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని నెలలకే డెమోన్ స్లేయర్, విండ్‌ల్యాండ్ సాగా, ఇంకా జుజుట్సు కైజెన్ యానిమేలను తమిళ్ డబ్‌లో అనౌన్స్ చేసింది. కానీ వీటికి తెలుగు డబ్బింగ్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత అందరూ తెలుగు డబ్బింగ్ ఇంక రావు అనుకున్న టైంలో క్రంచీ రోల్ ఈ 3 యానిమేస్‌కి తెలుగు డబ్బింగ్ కూడా అనౌన్స్ చేసింది. 'డిమాన్ స్లేయర్', 'జుజుట్సు కైజెన్' ఇంకా 'విండ్‌ల్యాండ్ సాగా' యానిమేలు అక్టోబర్ నుండి తెలుగు డబ్బింగ్‌లో రిలీజ్ అవ్వడం మొదలవుతాయని అనౌన్స్ చేసింది. 'డెమాన్ స్లేయర్' యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ అంత గొప్పగా ఉండదు. కానీ 'విండ్‌ల్యాండ్ సాగా', 'జుజుట్సు కైజెన్' యానిమేలకి తెలుగు డబ్బింగ్ చాలా బావుంటుంది. ఇంకా ఈ అక్టోబర్ నెలలోనే రిలీజ్ అయిన ఇంకో 2 యానిమేస్ 'రేడియంట్' ఇంకా 'ఎ కపుల్ ఆఫ్ కుకూస్'. 'రేడియంట్' యానిమీ యొక్క యానిమేషను అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంటాయి. ఇంకా 'కపుల్ ఆఫ్ కుకూస్' విషయానికొస్తే ఈ యానిమే తెలుగులో వచ్చిన మొదటి రామ్‌కామ్ యానిమే. కాబట్టి దీనికి డైలాగ్ రైటింగ్ కూడా కామెడీ వేలో చాలా బాగా రాసుకున్నారు. నెక్స్ట్ నవంబర్ నెల విషయానికొస్తే ఈ నెలలో 5 యానిమేస్ తెలుగు డబ్‌లో రిలీజ్ అయ్యాయి. 'మై డ్రెసప్ డార్లింగ్' క్రంచీ రోల్‌లో మంచి పేరు తెచ్చుకున్న ఒక రొమాంటిక్ యానిమే. దీని తర్వాత 'ర్యాంకింగ్ ఆఫ్ కింగ్స్' ఈ యానిమే యొక్క యానిమేషన్‌లో వీఎఫ్ఎక్స్, సీజీఐలు ఏమీ ఉండవు. కేవలం నార్మల్ యానిమేషన్ ఉంటుంది. కానీ స్టోరీ ఇంకా దీనికి ఇచ్చిన తెలుగు డబ్బింగ్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి వాయిస్ చాలా బాగా సూట్ అయిపోయింది. వీటి తర్వాత ఒకేసారి 2 యానిమేస్‌ని తెలుగు డబ్‌లో రిలీజ్ చేసింది. 'అకబీస్ సెయిలర్ యూనిఫార్మ్' ఇంకా 'ఫైర్ ఫోర్స్'. 'అకబీస్ సెయిలర్ యూనిఫార్మ్' తెలుగు డబ్బింగ్ అంత గొప్పగా ఉండదు. కానీ 'ఫైర్ ఫోర్స్' యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ ఇంకా 'ఫైర్ ఫోర్స్' యొక్క స్టోరీ కూడా చాలా బావుంటుంది. 'ఫైర్ ఫోర్స్' మొత్తానికి 2 సీజన్స్ ఉన్నాయి. 2 సీజన్స్ క్రంచీరోల్‌లో తెలుగులో అవైలబుల్‌గానే ఉన్నాయి. ఇంకా ఈ నెలలో ఎండింగ్‌లో 'డార్లింగ్ ఇన్ ద ఫ్రాన్సెస్' యానిమేని తెలుగు డబ్‌లో రిలీజ్ చేసింది. తెలుగు డబ్బింగ్ బావుంది. కాకపోతే 'డార్లింగ్' అనే పదం మాత్రం తెలుగులో సరిగ్గా రీక్రియేట్ చేయలేకపోయారని చెప్పాలి. ఆఫ్‌కోర్స్ మనం జపనీస్ యొక్క డబ్బింగ్‌ని తెలుగులో కంపేర్ చేయకూడదనుకోండి. ఆ విషయానికొస్తే తెలుగు డబ్బింగ్ చాలా బావుందనే చెప్పాలి. ఇంకా డిసెంబర్ విషయానికొస్తే ఈ నెల మొత్తంలో కేవలం ఒకే ఒక్క యానిమేని తెలుగులో రిలీజ్ చేశారు. అదే 'ట్రాప్డ్ ఇన్ ఎ డేటింగ్ సిమ్'. ఈ యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. క్రంచీరోల్ 2023లో రిలీజ్ చేసిన తెలుగు డబ్బింగ్ యానిమేస్ అన్నీ ఒకప్పుడు ఎప్పుడో రిలీజ్ అయిపోయినవే. కానీ క్రంచీరోల్ 2024లో ఎక్కువగా సీజనల్ యానిమేస్‌పై బాగా ఫోకస్ చేసింది. వాటి గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.